మా నవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతము, మా లోకానికి స్వాగతము. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సత్యం గారు ఉన్నారు. ఆయన ఏంటంటే వివిధ రకాల కూరగాయలు తరకారీ నుంచి రసాలు తీసి ఆయన తాజాగా మనకి ఇక్కడ విక్రయం చేస్తున్నారు. మనకి వర్తకులు గిరాకీలు వాళ్ళకి కూడా లభ్యంగా ఉందన్నమాట. అదే కాకుండా ఔషధాలు, తర్వాత ఆకుకూరలు లాంటి వాటి నుంచి కూడా ఆయన జ్యూసులు రసాలు కూడా తీసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈయన చేసేది ఏంటి, ఎటువంటి ప్రక్రియ ఏంటి, ఈయనకి ఇట్లాంటి అసలు ఉత్సాహం ఎందుకు వచ్చింది, ఈయనకి చేయవలసిన అవసరం ఏమొస్తుంది అనేది తెలుసుకుందాము. తర్వాత అతని వ్యాపార విషయాలు కూడా తెలుసుకుందాము. రండి. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకోండి సార్. నమస్తే అండి. మానవలోకం టీవీ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు, ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి సంబంధించింది ఏదైతే ఉందో అలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు ఏంటంటే ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అవుతున్న ఉద్దేశంగా నేను అనుకుంటున్నాను. దీనికి ఇలాంటి జ్యూసెస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే 96, 97లో నేను బెస్ట్ ఫార్మర్ అవార్డు విన్నరండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి. శ్రీవరి సాగులో 5 కిలోల విత్తనాలలో 42 బస్తాలు పండించి అప్పుడు ఆ శ్రీవరి సాగులో నేను ఒక బెస్ట్ ఫార్మర్ అవార్డుగా తీసుకున్నా. దాని తర్వాత ఏంటంటే అగ్రికల్చర్లో వాతావరణ మార్పులు, వాటర్ సోర్స్ లేక నష్టపోయి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ గురించి చాలా కంపెనీలకు వెతకాలి. జాబ్ అనేది మనకు దొరకలేదు. ఎందుకంటే ఒక ఫార్మర్కు ఇక్కడ ఉద్యోగం ఏంటనే ఉద్దేశం క్వశ్చన్స్ చాలా వచ్చిన తర్వాత అప్పుడు నేనే ఏదైనా సొంతగా చేయాలి, నేను ఎవరి దగ్గర జాబ్ చేయకూడదు అనే భావనతోటి దీన్ని ముందుకు తీసుకొచ్చాను. హైదరాబాద్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఎల్బీ నగర్లో నేను ఒక రోడ్డు పైన ఉన్నప్పుడు ఏంటంటే నాకు అనుకోకుండా నా మిత్రుడు సునీల్ గారని యూఎస్లో చాలా పెద్ద డాక్టర్ అండి. ఎందుకంటే అక్కడే సొంత ఇల్లుతో పాటు అక్కడ ఫ్యామిలీతో సెటిల్ అయిన పర్సన్ అనుకోకుండా హైదరాబాద్ వాళ్ళ సొంత ఇంటికి రావడం ద్వారా నేను కనిపించిన తర్వాత నాకు పూర్తి వివరాలు చెప్పాడు వీట్ గ్యాస్ గురించి ఎలా ఉంటుంది. ఇది బెస్ట్ బిజినెస్ అయ్యిండు. మేము ప్రతిరోజు యూఎస్లో కాదు, వరల్డ్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే మంచినీటి తర్వాత తీసుకునేది ఓన్లీ ఒక వీట్ గ్యాస్ జ్యూస్ అండి. దీని ద్వారా ఏంటంటే తీసుకోవడం ద్వారా మనకు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ యాక్టివ్ అవుతుంటుంది, బాడీ డిటాక్స్ అవుతుంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంటుంది, ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుతుంది అనే భావన కావాలి ఏంటంటే దాని గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే 2001లో మనకు సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి ఏమీ లేవు. ఆ రోజుల్లో నేను ఒక బుక్ కొనుక్కొని చదివి మాత్రమే ఈ కల్టివేషన్ చేశాను. ఈరోజు ఇండియాలో నేను మొట్టమొదటిసారి ఇండియాలో గ్రీన్ హౌస్లో వీట్ గ్యాస్ని ఎలా పెంచవచ్చు, గ్రీన్ హౌస్లో వీట్ గ్యాస్ని పెంచి ఎలా చేయాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎన్ని రోజుల వరకు మనం గ్రాస్ పెంచిన తర్వాత దాన్ని తీసుకోవాలని రీసెర్చ్ చేసి చదివి చూసి తెలుసుకున్న తర్వాత యూనిట్ స్టార్ట్ చేశాను. యూనిట్ స్టార్ట్ చేసి గ్రాస్ను మార్కెట్లోకి తీసుకొచ్చి చూపిస్తే 3 నెలల వరకు నాకు కనీసం చిన్న బోని ఇవ్వలేదండి. అలాంటిది ఈ గ్రాస్ ఎందుకండి, గడ్డి మనుషులు గడ్డి తినరు కదండి, పశువులు తింటాయి, ఏదైనా గేదెలు తింటాయి, వాటికి ఏదన్నా ఆ డైరీ ఫామ్లోకి ఏదైనా నువ్వు సప్లై చేస్తూ కానీ మనుషులకు ఎందుకు ఇస్తున్నావు అనే భావనగా హేళనగా మాట్లాడారు ఒకప్పుడు. కానీ ఏంటంటే ఈరోజు అదే వీట్ గ్యాస్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది, ఒక కుటుంబాన్ని నిలబెట్టింది, ఒక లైఫ్ నిలబెట్టింది. అంటే ఈ ప్రకారంగా చేస్తుంది, దీని యొక్క సక్సెస్ వస్తుంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒక రోజుకి 4000 మందికి నేను వీట్ గ్యాస్ ఇవ్వగలుగుతాను. అంటే 4 ప్యాకెట్లు అమ్మలేని వ్యక్తిని 4000 ప్యాకెట్లు ఇవ్వగలుగుతున్నాను. అంటే వీట్ గ్యాస్ ప్యాకెట్స్ హోమ్ డెలివరీ. తర్వాత ఇలాంటి జ్యూస్ సెంటర్స్ కూడా కోవిడ్కి ముందు 22 జ్యూస్ సెంటర్ మెయింటైన్ చేశాను. అంటే దీని ద్వారా కూడా డైలీ ఒక 1000 to 1500 పీపుల్ ఎవ్రీడే జ్యూస్ తీసుకునేవారు. ఇలా దీని ద్వారా ఏంటంటే ఈ రోజుల్లో ప్రజల్లో ఉన్న ఆహారపు అలవాట్లు, ప్రతి ఒక్కరి యొక్క ఆహారపు అలవాట్లు గత 8 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో అడ్డమైన, అంటే తప్పు అనుకోవద్దు, అంటే ఏదైనా పార్టీలకు, రేవు పార్టీలకు, వీటికి తిని లిక్కర్తో పాటు నాన్ వెజ్తో పాటు రకరకాల కల్తీ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ తినడం ద్వారా ప్రతి ఒక్కరికి
20 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపే హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్ హెవీగా పెరగడం. ఒక అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న 22 సంవత్సరాల పిల్లాడు లిఫ్ట్ పని చేయకపోతే మెట్లకి పోలేకపోతుంది. అంత ఇదవుతుంది అన్నట్టు. అలాంటి వాళ్ళకు మనం ఏదైనా మంచి హెల్త్ డ్రింక్ని, ఎనర్జీ ఇచ్చే డ్రింక్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీట్ గ్రాస్ ప్లాంట్తో పాటు ఈరోజు ఈ హార్ట్ ప్రాబ్లం ద్వారా మనకు కొలెస్ట్రాల్తో పాటు బాడీ డిటాక్స్ అయ్యేటిది ఏది ఉన్నది దీని ద్వారా. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద మేధావులు, మంత్రి సత్యనారాయణ గారు కానీ, డాక్టర్ రామచంద్ర గారు కానీ, కాదర్వల్లి గారు కానీ, తర్వాత డాక్టర్ సత్యం గారు కానీ, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నేచర్ గురించి వాళ్ళ ఊపిరి, వాళ్ళ ప్రాణం అది. వాటినన్నింటిని చూస్తూ, వాళ్ళ గురించి తెలుసుకుంటూ, అలా దగ్గరికి చెప్పే వాటిని రీసెర్చ్ చేస్తూ ఇక్కడ మొట్టమొదటిసారి హైదరాబాదులో మల్టీ మిక్స్డ్ జ్యూసెస్, దీంట్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉసిరికాయ, అలోవేరా, తర్వాత మీకు మునగాకు, సరే ఇప్పుడు దీంట్లో మల్టీ మిక్స్డ్ జ్యూసెస్, అలోవేరా, పుదీనా, కొత్తిమీర, తులసి, అల్లం, వెల్లుల్లి, తర్వాత తమలపాకు అండ్ గుమ్మడికాయ, కీరా, తర్వాత ఆమ్లా, ఇలా రకరకాల జ్యూసెస్ అన్నింటి కూడా తక్కువ మోతాదులో వేసి మిక్స్డ్ చేసి ఇవ్వడం ద్వారా ఇది ప్రతిరోజు ఇందులో ఎక్కువ కమర్షియల్ బిజినెస్ కాదండి. 40 రూపాయలకు 250 ml కప్పు ఇన్ని రకాలుగా చేసి ఇవ్వడానికి చాలా తక్కువ ప్రైజ్లో. ఏంటంటే నేను నా ఫ్యామిలీ, నా కింద పనిచేసే వాళ్ళకు నేను ఫుడ్ ఈ యొక్క సంస్థ నడిచేంత తక్కువ లాభాల్లోనే నడుపుతున్నాను. అంటే 22 రకాల వస్తువులను అన్నింటినీ కూడా మిక్స్ చేసి 40 రూపాయలకి, ఇందాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు మాట్లాడారు, మీరు చూశారు. ఏంటంటే తక్కువ ప్రైజుల్లో ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే ఇది తీసుకోవడం ద్వారా ఇప్పటికి నాకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఒక 200 నుంచి 300 మందికి హెల్త్ డిసీజ్ అన్ని కంట్రోల్ అయింది. షుగర్ కంట్రోల్ ఉంది, బీపీ కంట్రోల్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్ ఉంది, అలాగే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతున్నాయి. అంటే రకరకాల జబ్బులతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినది. ఇది నా దగ్గర కొనాలని కూడా నేను స్పెషల్గా చెప్పట్లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటి కూడా కొనుక్కొని మీ ఇంట్లో చేసుకొని కూడా మీరు కూడా సంపూర్ణ హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఇక్కడ ప్రతీది కూడా న్యాచురల్గా పండించిన దాన్ని, ఎక్కడ కూడా ప్రతీది కూడా న్యాచురల్గా పండించింది. వీటి గ్రాస్ నేను ఆర్గానిక్ సీడ్స్తో గ్రీన్ హౌస్లో నేను పెంచుతుంటానండి. గత 22 సంవత్సరాలు నా జర్నీ. అలాగే దీనికి వాడే కొత్తిమీర కానీ, పుదీనా కానీ, కరివేపాకు కానీ, తులసి కానీ, వీటిని కూడా గ్రీన్ హౌస్ లోపలనే నేను ట్రేలలో పెంచి తీసుకొచ్చిస్తుంటాను. అలాగే ఈ గుమ్మడికాయ కూడా చాలా లేతవి ఒకే ఒక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొచ్చిస్తాను. అక్కడ వాళ్ళకు గైడ్ చేశాను, ఎలా ఇలాంటి సీడ్స్ ఇలాంటివి వాడాలి, ఈ మోతాదులో తీసుకోవాలని బాగుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఉంటుంది. ఇది చాలా చిన్నది, లేతది. దీంట్లో మనకు ఈ గుమ్మడికాయలో ఎంత లేకున్నా కానీ ఒక 3 కప్పులు 4 కప్పులు జ్యూస్ ఇస్తుంటాను. ఇది మార్కెట్లో ఈరోజు కొనాలంటే దీనికి 100 రూపాయలు. అంటే నేను ఒక తక్కువ లాభంతో మంచి ప్రోడక్ట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి, వీట్ గ్రాస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. దీని ద్వారా ఏంటంటే ఎనీ క్యాన్సర్ పేషెంట్కు బ్రహ్మాస్త్రం అండి. ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆ జబ్బుతో క్యాన్సర్ వ్యాధి అనే దానికంటే ఆ పదానికే భయపడి వాళ్ళు చాలా మటుకు మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటారు. కానీ నా జర్నీలో 800 మంది క్యాన్సర్ పేషెంట్లు బతికించానండి నేను. 800 మంది క్యాన్సర్ పేషెంట్ హోప్లెస్ పొజిషన్లో ఉన్న వాళ్ళను ఈ వీట్ గ్రాస్ ఇచ్చి బతికించాను. సో దీని గురించి ఏంటంటే 200 సంవత్సరాల క్రితమే డాక్టర్ యాన్ విగ్మోర్ అనేట ఆమె అమెరికాలో ఉన్న చాలా పెద్ద డాక్టర్ అండ్ ఇంజనీర్ సైంటిస్ట్, తనకు క్యాన్సర్ వచ్చినప్పుడు తనే కొన్ని రోజులు బ్రతకదు అని చెప్పారు.
అలాంటి తను ఈ వీట్ గ్రాస్ను రకరకాల 800 మొక్కలను అతను రీసెర్చ్ చేసిన తర్వాత మనిషి తీసుకునే ఫుడ్ లోపల ఏ మొక్క నుంచి పండించింది ఎక్కువ స్టోర్ ఉంటుంది, ఏ మొక్క నుంచి పండించింది ప్రపంచం మొత్తం తింటున్నారనే దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఒకే ఒక్కటి గోధుమ గింజ నుంచి తయారైన ప్రతి ఒక్కటి మాత్రం మనిషి తినగలదండి. అదే రైస్. మీరు వినండి, ఒక రైస్ ఉన్నది, రైస్ను దాదాపు అంటే కొన్ని కంట్రీస్కి మాత్రమే రైస్ అన్నం భోజనం వండుకొని తింటారని తెలుసు, కానీ దాదాపు అంటే 40% పీపుల్కు రైస్ అనేది తెలియని వాళ్ళు ఉన్నారండి. ఆ గోధుమ పిండితో సలాడ్స్ కానీ, బ్రెడ్ కానీ, నూడిల్స్ కానీ, రకరకాల బిస్కెట్స్ కానీ వీటి ద్వారా స్టోర్ ఉంటుంది. అదే మీరు ఒక రైస్తో తయారు చేసిన ఎనీ యొక్క పదార్థాన్ని రైస్లో అన్నం కానీ ఇంకా రకరకాల ఏదైనా మీరు వండిన తర్వాత దాని లైఫ్ 3 hours 4 hours. పొద్దున వండిన అన్నాన్ని రైస్ను మనం సాయంకాలం తినలేదు. అంటే దాని యొక్క వాల్యూస్ అన్నిటినీ అది ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని ఉంచుకోలేకపోతుంది. అంటే ఇలా రీసెర్చ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చింది ఒకే ఒకటి గోధుమ గింజ. ఒక చపాతి మీరు ఇంట్లో చేయండి, తినండి, మిగిలిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయినా అది ఎండిపోయి ఒక అట్టముక్కలాగా అవుతుంది, కానీ దాంట్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ అవ్వదు. ఒక బిస్కెట్ చేశారనుకోండి, అది కొన్ని సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీని ద్వారా ఈ గింజలో ఇంత ప్రత్యేకత ఉందని దాన్ని చూసి ఆ మొక్కను పెంచి చూసిన తర్వాత 7 నుంచి 8 రోజులు పెరిగిన గోధుమ గడ్డి లేత మొక్కలో మనిషి శరీరం నుండి రక్త కణాలు ఎలా ఉంటాయో దాంట్లో అలాంటి రక్త కణాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే దానిని తీసుకున్న వాళ్ళకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. నా వయసు ఇంకొక 2 months అయితే 50 years. 20 మెడికల్గా తయారు చేసినది ఏదైనా ఎనీ మెడికల్ షాపులో తయారు చేసిన ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ దేనిని కూడా ఇప్పటివరకు నేను వాడింది లేదండి. కరోనా టైంలో అందరు మాస్క్ పెట్టుకొని చాలా దూరంగా ఉన్న రోజుకు 400 కుటుంబాలకు నేను సర్వీస్ చేశాను. ఆ టైంలో కూడా నా ఫ్యామిలీ దగ్గరికి కరోనా అనేది రాలేదు. అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ఇస్తుంటుంది. తర్వాత దీన్ని ఇస్తుందనే ఉద్దేశ ప్రకారం ఏంటంటే కల్తీ ఆయిల్, కల్తీ ఫుడ్, ఆయిల్ను పదే బాయిల్డ్ అవుతున్న దాంట్లో నుంచి చేసిన బ్రేక్ఫాస్ట్ అనే పదానికి అలాంటి ఆ ఫుడ్ను తినడం మానేసుకొని ఇలాంటి న్యాచురల్ ఫుడ్ను తీసుకోగలిగితే మాత్రం 100 సంవత్సరాల వరకు ఎవరికి ఏ జబ్బు రాదండి. ఎవరు కూడా హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పని లేదు. ఒకటి మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను, నా దగ్గర నేను చేసిన జ్యూస్ని తాగుంటారు. నేచర్ అనేది ఆ నేచర్గా పండిన ప్రతి ఒక్క పండు కానీ ఫలం కానీ మొక్క కానీ నా సొంతం కాదు. దీన్ని తెలుసుకొని ఇంట్లో చేసుకొని వాడాలి. అలా చేసుకోవడం కుదరని వాళ్ళకు మాత్రమే కొన్ని సెంటర్లలో ఇలాంటి సెంటర్స్ పెట్టి మేము ఇస్తున్నాం. ఇది ఎంత సర్వీస్ చేసినా హైదరాబాద్ పట్టణంలో 0.1% కూడా మేము ఇవ్వలేము ఇప్పుడున్న పాపులేషన్. కానీ దీన్ని మన ఛానల్ ద్వారా తెలియజెప్పండి, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది, అనారోగ్య సమస్యలు రావు. ఒకటి ఇప్పటికే అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, 22 సంవత్సరాలుగా ఒక తలనొప్పి టాబ్లెట్, జలుబు టాబ్లెట్ వేసుకునే లేదు. 22 సంవత్సరాలుగా ఈ టేబుల్ ఇక్కడ క్లోజ్ ఉన్నది కూడా లేదండి. హెల్త్కి సంబంధించిన విషయంలో స్టేటస్తో పని లేదండి. ఆరోగ్యవంతుడే అసలైన కోటీశ్వరుడు. అలా అని కాకుండా ఏంటంటే మంచి ప్రోడక్ట్, మంచి సర్వీసు మంచిగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దాంట్లో ఇప్పుడున్న నాకున్న 4000 మంది కస్టమర్లు సినిమా ఇండస్ట్రీలో 99% ఉన్న ఇండస్ట్రీ మొత్తంకి దాదాపు అంటే హెల్త్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు మార్నింగ్ తీసుకున్న డైట్లో ప్రతి ఒక్కరికి కూడా పార్సల్ వెళ్తుందండి. అలానే దాదాపు ఒక 200 నుంచి 300 మంది డాక్టర్స్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఇస్తుంటాను. అలాగే దాదాపు అంటే 2 రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్స్, చాలా పెద్ద లీడర్స్, వాళ్ళు కూడా హెల్త్ డ్రింక్స్ అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా రిస్క్తో కూడుకున్న పనులు, ఫుడ్ టైంకి లేకుండా చేసి పెరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు కూడా తెప్పించుకుంటారు. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు, లో ఏం లేని వాళ్ళు, తర్వాత ఇక్కడ డబ్బులు పెట్టలేకుండా ఉండి వాళ్ళకు చాలా కష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళకు వీలైనంత వరకు నేను ఫ్రీగా కూడా ఇస్తుంటాను. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉన్న వీటిగా దాదాపు
ఇక్కడ బసవతారకం హాస్పిటల్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి ఎంతమంది పేదవాళ్ళు వచ్చినా నేను ఫ్రీగా నేను వీట్ గ్రాస్ జ్యూస్ ఇస్తున్నాను. ఇది గత 3 సంవత్సరాలు నేను చేస్తున్నాను. అది కాబట్టి ఏంటంటే ఒకటే, ఒక స్టేటస్ సంబంధం లేదండి. ఒక కోటీశ్వరుడు రోడ్డు పైన చెట్టు కింద కూర్చున్న వ్యక్తికైనా ఎవరికైనా ఆరోగ్యం అనేది ఒకటే. కాబట్టి ఇది ఎవరైనా వాడచ్చు, దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఈ వీట్ గ్రాస్తో పాటు హెల్త్ డ్రింక్స్ని తాగే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ మీ పరిచయం చేసుకోండి సార్. ఇక్కడ మీరు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు? నేను జనరల్గా వస్తుంటాను, ఎక్సర్సైజ్ వస్తుంటుంది ఇక్కడ రెగ్యులర్. నా పేరు చిరు అండి. నేను షూటింగ్ ఏజెంట్గా చేస్తాను, పార్ట్ టైము రియల్ ఎస్టేట్ చేస్తాను. అయితే ఇక్కడ మనకు చికెన్ మటన్ బాగా తిని జనాలకి కొవ్వు వచ్చేసింది. అది కొవ్వు కరవడానికి కోసము ఇది తాగడానికి వస్తాను రెగ్యులర్, ప్రతిరోజు వస్తాను. ఎందుకంటే ఆల్ మిక్స్ నేను జ్యూస్ తాగుతాను. షుగరు అండ్ మన చర్మ వ్యాధులు ఇవన్నీ పోతాయి ఇక్కడ ఈ జ్యూస్ తాగడం వల్ల. మెడిసిన్ వాడడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవడం తప్ప ఇంకేముండదు. ఈ జ్యూస్ అనేది న్యాచురల్ జ్యూస్ అనేది వెంటనే ఆల్ మిక్స్ ఇవన్నీ ఉసిరి అండ్ గుమ్మడికాయ ఇదంతా కలిపి ఆల్ మిక్స్ జ్యూస్ తాగుతాను. మన అలవీర ఉంటుంది కదా, అలవీర కూడా వేస్తాడు ఇక్కడ. ఆల్ మిక్స్ చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంది. నాకు పొట్ట బాగుండే, ఇక్కడ తాగడం వల్ల పొట్ట కూడా తగ్గిపోయింది, స్లిమ్ అయ్యాను. చూడండి నాగార్జున ఇలా స్లిమ్ ఉన్నా చూడు, అవునా? అందుకోసం జ్యూస్ బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా మన హైదరాబాద్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ కేబీఆర్ పార్క్ పక్కనే ఉంటుంది. చాలా మంచి వ్యక్తి, చాలా సొంత వ్యవసాయంలో పండించిన అన్ని ఐటమ్లు ఉంటాయి ఇక్కడ. ఎవరికి ఏ జ్యూస్ కావాలంటే గుమ్మడికాయ జ్యూస్ ఉంటుంది, ఉసిరికాయ జ్యూస్ ఉంటుంది, అండ్ కీరా జ్యూస్ ఉంటుంది, బీట్రూట్ జ్యూస్ ఉంటుంది, సోరకాయ జ్యూస్ ఉంటుంది. ఎందుకంటే పొట్టను మొత్తం కరిగిస్తుంది సోరకాయ జ్యూస్, కొవ్వు మొత్తం కరిగిస్తుంది. సోరకాయ జ్యూస్ అందరూ తాగండి, చాలా బాగుంటుంది. ఆల్ మిక్స్ జ్యూస్ దొరుకుతుంది. మెడిసిన్లకు వేలు పెట్టి లక్షలు పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. సత్యం సారు అలా సొంత వ్యవసాయంలో పండించిన వస్తువులు తెచ్చి జ్యూస్ పోయడం జరుగుతుంటుంది. ఆరోగ్యం అందరిది కాపాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు మన సీఎం దాకా చేరాలి ఇలాంటి వ్యక్తులకు. ఎందుకంటే ఇలాంటి షాపులు ఉండాలి, ఒక ఏరియాకు ఒకటి ఉండాలి, ఒక సర్కిల్ ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఆరోగ్యం. ఆరోగ్యం కంటే విలువైంది ఏం లేదు. డబ్బు అనేది వస్తుంది పోతుంది మన జీవితంలో. ఆరోగ్యం కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇలాంటి షాపులు మన సీఎం సారు ఒక సర్కిల్కి ఒకటి పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి షాపులకు సపోర్ట్ ఇవ్వాలి, ఇలా ఒక ఉపాధి అవకాశం ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకు. ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది. చాలామంది తాగొచ్చు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, డిఎస్పీలు, ఎస్ఐలు, ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి తాగండి. ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చి అందరు తాగండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు దొరకరు మనకు. ఒక పార్క్ ఒకటి ఉండాలి ఇలాంటిది, అవునా? ఉపాధి ఉండాలి ఇలాంటి వ్యక్తులకు. అందుకోసము అందరూ సపోర్ట్ ఇవ్వండి. మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే వీళ్ళంటి వాళ్ళు ఒక 4 ఫ్యామిలీ బతుకుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నా పేరు మాధవ్ అండ్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ రెగ్యులర్గా కేబీఆర్ పార్క్ వాకింగ్ వస్తూ ఉంటాం. మీరు స్టార్టింగ్ మేము చాలా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వచ్చేవాళ్ళం. ముందు ఇవన్నీ లేనప్పుడు మేము అనుకునేవాళ్ళం ఎలా మనం గ్రౌండ్ దగ్గరలో ఏమన్నా ఫీజిబుల్గా వాళ్ళ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసుకున్న వెంటనే ఎలా ఏమన్నా ఉంటే తాగడానికి బాగుంటుందని అనుకునేవాళ్ళం. తర్వాత ఎలా మేము ఇక్కడ సత్యం మన వీట్ గ్రాస్ న్యాచురల్ జ్యూస్ ఇది చూసిన తర్వాత నుంచి మేము రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి తాగుతున్నాం. అండ్ ఇక్కడ మెయిన్ మాకు నచ్చింది ఏంటంటే మనకి ఏదేదైతే ఇండివిజువల్గా ఇది యూజ్ అవుతుంది హెల్త్ కానీ అన్నీ కలిపి ఒక ఆల్ మిక్స్ జ్యూస్ మనకు 40 రూపీస్కే వస్తుంది. సో అది మాకు బేసిక్గా బాగా నచ్చి మేము ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ తాగుతాం. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మాకు ఇది రెగ్యులర్గా ఒక డైలీ కన్జ్యూమింగ్ ప్రోడక్ట్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది బేసిక్గా అయితే మేము జాగింగ్ చేయడానికి ఇక్కడే కనిపించింది. మన సిటీలో ఎక్కడ పడితే అక్కడ నాకైతే కనిపించలేదు. నేను తాగుదాం అనుకున్నాను చాలాసార్లు, బట్ ఇక్కడ మనకి దొరికేసరికి మాకు బాగా నచ్చింది. మేము డైలీ తీసుకుంటూ ఉంటాం. వారితో పనిచేసే వాళ్ళ బృందంతో కూడా మాట్లాడి తెలుసుకుందాము. వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తారు, ఇక్కడ ఏ విధంగా సహాయపడతారు, ఏ విధంగా హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యం కలిగిస్తారు ఏంటి అనేది కూడా మాట్లాడి తెలుసుకుందాం. రండి, మీ పరిచయం చేసుకోండి. మీ పేరండి? నా పేరు సతీష్ అండి. నాది వైజాగ్. అంటే మా అమ్మని ఇక్కడికి వచ్చి అంటే పని చేసుకునేటోళ్ళమే. మేము ఇక్కడే రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది ఉండేది. అన్న నాకు ఇట్లా వర్క్ కావాలంటే అని చెప్పేసి అన్న అడిగితే అన్నేమో ఇంకా నువ్వు నా దగ్గరే ఉండు, నా దగ్గర పెట్టుకో అని చెప్పేసి నాకు మంచిగా రూమ్ ప్రొవైడ్ చేశాడు, ఫుడ్ ప్రొవైడ్ చేశాడు. ఉండడానికి అన్ని విధాలుగా మనకి సౌకర్యంగా వెళ్ళడానికి రావడానికి కూడా పెట్రోల్కి అన్నింటిలో కూడా ఆయన ఇంకా పెట్టుకుంటున్నాడు. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఆయనే చూసుకుంటున్నాడు. ఇంకా చేతికి కూడా మనకి ఒక 5,000 10,000 ఇట్లా ఇస్తూ ఉంటాడు ఖర్చులకి. ఇంకా మేము ఉన్న దాంట్లోనే ఇంకా 5,000 ఖర్చు అయినా కానీ 5,000 ఇంటికి పంపిస్తాం. వచ్చిన అమౌంట్ తోటి ఇంకా కొద్దిగా
ఎంతకంత ఇంటికి పంపిస్తామని ఒక తృప్తి. అన్న ఏంటంటే అందరికీ తక్కువ ధరలోనే మంచిగా సేల్ చేస్తున్నారు. ఏంటంటే 40 రూపీస్కి అసలు మనకి వెజిటేబుల్సే రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదు. అట్లాంటిది మనకి ఇన్ని రకాల ఖరీదైన వెజిటేబుల్స్ తోటి, అదే కాక విదేశాల నుంచి కూడా తెప్పించి మరి మనకి ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? సార్కి ఎలా ఏ విధంగా సహాయపడతారు? అన్నకి అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ మేము 3కి లేస్తామండి. అన్నేమో ఇంకా 3కి లేచిన తర్వాత మంచిగా పూజలు అన్నీ చేసుకొని అన్నీ ఇక్కడికి రాబోతుకి 4 అవుతుందండి. 4 అవ్వబోదు మేము ఏం చేస్తామంటే ఇక అన్ని సెట్ చేసుకోవడానికి 4, 5 ఎట్లా అవుతుంది. తర్వాత ఇంకా అలాగా కస్టమర్లు వస్తూ ఉంటారు. ప్రోడక్ట్ అందించడం వల్ల మన ఆరోగ్యం కాదు పక్కూడ ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకోవాలి. చూశారు కదా, సత్యం గారు ఎన్నో ఔషధాలు, తర్వాత కూరగాయలు, పళ్ళ నుంచి అప్పటికప్పుడు మిక్సీలో ఆడేసి వాటి రసాయనాలు తీసి ఇక్కడ గిరాకీలకు అమ్మడము, వాళ్ళకి లభ్యపరచడం అనేది చేస్తున్నారు. ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం ఇది. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఆయన పొలంలోనే గ్రీన్ హౌస్లో వీట్ గ్రాస్ అనగా గోధుమ గడ్డిని కూడా ఆయనే పండిస్తున్నాడు. ఇంకో రకరకాల ఔషధాలు, గుమ్మడికాయ ఇలాంటి కాయలు కూడా ఒక రైతు నుంచి సేకరించి మరి అతను ప్రత్యేక ఇక్కడ తీసుకొచ్చి జాగ్రత్త పడి ఇక్కడ అతను రసం తీసి వర్తకులకు, అది గిరాకీలకి వాళ్ళకి అందజేస్తున్నాడు. ఇక్కడ ఈయన దగ్గర ఉండే గిరాకీలు ఎటువంటి వాళ్ళు అంటే పేదవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, తర్వాత ఏమో సినీ యాక్టర్లు, ఇక్కడ అక్కడ పార్క్లో జాగింగ్ చేసేవాళ్ళు, పార్క్లో రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా ప్రతిరోజు ఈయన కస్టమర్లే. సుమారుగా 4000 కస్టమర్లు ప్రతిరోజు ఉన్నారు. ఇతను ఒక 100-200 ml సుమారుగా 40 రూపాయలకి అట్లా అమ్ముతున్నాడు. ఇది సుమారుగా ఒక సంఘ సేవ లాంటిది. ఎంచేతనంటే ఎంతో ఆరోగ్యకరమైన రసము వీళ్ళు ప్రజలకి అందిస్తున్నారు కాబట్టి, ఎంతో చవకగా అందిస్తున్నారు కాబట్టి, ప్రికాషనరీ మెడిసిన్, ప్రికాషనరీ ఫుడ్ లాంటిది కాబట్టి ఇది ఎంతో గుర్తించాల్సిన విషయము ప్రభుత్వము, తర్వాత ప్రజలు కూడా. ఇతను ఇంకా చెప్పేది ఏంటంటే ద మోర్ ద ఇన్కన్వీనియంట్ టు ఈట్ అండ్ డ్రింక్, ద మోర్ హెల్దియర్ ఇట్ ఈస్. మీరే శుద్ధంగా తయారు చేసుకుని మీరే మీ ఇంట్లో వీటి రసాలన్నీ తీసుకొని తాగండి అని మరీ ఆయన సజెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం మరింత లేదు, మీరే మీ అంతటా స్వయంగా పాకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఇటువంటి రసాయనాలు తీసుకోవడం వలన ఉండే లాభం ఏంటంటే మీరు ముందస్తుగానే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తపరచుకొని భద్రపరుచుకుంటున్నట్టు అవుతుంది. అనవసరపు జబ్బులు, అనవసరపు రోగాలకు బరి కాకుండా ఉంటారు మీరు. ఇప్పుడు ప్రస్తుత కాన్స్పిరసీలు ఏంటంటే ప్రపంచంలో ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అనగా తిండి కూడా, చిరుతిండిలో అవన్నీ చాలా తక్కువ నాణ్యత గల తిండి దొరుకుతున్నాయి మానవుడికి. తర్వాత అటువంటి తిండి తిన్నాక మందుల బారిని, తర్వాత మెడిసిన్స్ ఆసుపత్రుల బారిని పడుతున్నాడు. ఇదంతా కూడా ఒక రకమైన కాన్స్పిరసీ. వీటికి భిన్నంగా ముందస్తుగానే జాగ్రత్త పడి అటువంటి ఆరోగ్యకరమైన తిండి తింటే ఎంతో బాగుంటుంది. ఆరోగ్యము శుచికరము, అనారోగ్యానికి ఎంతో భిన్నమైన అలవాటు ఇది. ఇటువంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోస్, ఆరోగ్యకరమైన సమాచారం కోసం మీకు తెలియాలి అది అనుకుంటే కనుక మానవలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని కొట్టండి.